తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నాలు నిరసన చేయడం సమ్మెలు చేయడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే మొదలుకోవడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం మనమైతే గన్ పార్క్ వద్ద ఉన్నాము. గన్ పార్క్ వచ్చి వాళ్ళంతా కూడా భారీ ఎత్తున నిరసనలు చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు జేఏసీ వైస్ చైర్పర్సన్ మనతో పాటు థామస్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా మా డిమాండ్స్ ప్రభుత్వ డిమాండ్లే మా డిమాండ్లు. గతంలో ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, గత ప్రభుత్వాలు చేయలేదు, మేము చేస్తామని చెప్పి పెట్టారు. దాంట్లో ఏంటంటే ప్రధానంగా 6 అంశాలు. 1, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం. 2, పీఆర్సీని ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సర్వీస్ కండిషన్లు, రూల్స్ వర్తింపజేస్తాము. రిటైర్డ్ అయిన కార్మికుల డబ్బులన్నీ కూడా మేము పేమెంట్ చేస్తాము. ఆర్టీసీ సంక్షేమ పథకాల డబ్బులు వాడుకున్నాయన్నీ కూడా మళ్ళీ మేము రీపేమెంట్ చేస్తాము. అట్లాగే ఆర్టీసీని ఆధునీకరణ చేస్తాము, కొత్త బస్సులు కొనిస్తాము. అట్లాగే మరి యూనియన్లను ఇవ్వాలి, మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇబ్బంది కాబట్టి యూనియన్లు ఇస్తా అని చెప్పి స్పష్టమైన డిమాండ్లు పెట్టినారు. మా 32 డిమాండ్లలో ప్రధాన డిమాండ్లు ఈ ప్రభుత్వం పెట్టిన డిమాండ్లనే అడుగుతూ ఉన్నాం. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఇవాళ 2.5 సంవత్సరాలు అయినా కానీ వాటి మీద స్పందించకుండా మీరు వేరే చెప్తా ఉన్నారు. ఆర్టీసీని బాగు చేస్తున్నాం, కొత్త బస్సులు కొనిచ్చినాం, అన్నీ చేసినామని చెప్తా ఉన్నారు. ఏమి ఇచ్చిండ్రో చెప్పాలి. రెండోది, ప్రభుత్వం అంటే వ్యతిరేకం కాదు, సమ్మెకు పోవాలన్న సంకల్పం మాకు లేదు. మీరు బలవంతంగా మమ్మల్ని నిర్బంధంలో పెట్టి సమ్మెకు పంపారు. కారణం ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మీరు ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసారు, మీరు ప్రచారం చేశారు, మీరు ఓట్లు వేసారు, వేరే వాళ్ళతోటి ఓట్లు వేయించారు. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని మర్చిపోకుండా మేము అన్నీ కూడా నిర్వర్తిస్తామని చెప్పినారు. వాళ్ళు మాట్లాడలే. లాస్ట్ ఇయర్ చర్చలు జరిగినాయి. గౌరవ మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్లో మరి గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. కోనంనేని సాంబశివరావు గారు మీడియేటర్, కోదండరామ్ గారు మీడియేటర్, ఇంకా ఒక 2 ఎమ్మెల్యేలు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో సుదీర్ఘ చర్చలు జరిగినాయి ఈవినింగ్ వరకు. అన్నీ కూడా మేము ముఖ్యమంత్రికి నివేదించి పరిష్కారం చేస్తాం. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అవుతుంది, అది అవుతుంది కాబట్టి దయచేసి మీరు పోస్ట్పోన్ చేసుకోండి అంటే మేము వాయిదా వేసుకున్నాం. ఈ రోజు వరకు పిలిచిన పాపాన పోలేదు. మధ్యలో కూడా ఈ ప్రభుత్వాన్ని అడిగినాం. రెండోది, మహాలక్ష్మి పథకం వీళ్ళు ప్రవేశపెట్టిండ్రు. మహాలక్ష్మి పథకంలో మీరు చూసిండ్రు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఉద్యోగాలు పోయినాయి, తన్నులు తిన్నారు, డ్రైవర్లు, కండక్టర్లు ఆ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అటువంటి దాంట్లో కూడా మేము సక్సెస్ చేస్తే ఈ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగినాయి. ఈ ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టిందో నాకు తెలియదు, ఆ పథకాలకు వాళ్ళకి ఎంత పేరు ఇచ్చిందో తెలియదు. ఆర్టీసీ కార్మికుల ద్వారా ఈ ప్రభుత్వానికి ఎనలేని గౌరవ ప్రతిష్టలు పెంచితే ఇవాళ మీరు 90 రోజుల పండుగ చేస్తూ ఉన్నారు, పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని. మరి ఆర్టీసీ కార్మికులు కన్నీళ్లు పెడతా ఉన్నారు కదా, మీకు న్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. రెండోది, చేసినా కూడా ఇంకా ప్రభుత్వం స్పందన ఇప్పటి వరకు లేదు. జస్ట్ తాత్కాలికంగా ఆపేయండి అని కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. మరి మీరు ఇంకా ఆపట్లేదంటే ఎంత నికాసుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? నికాసుగా అంటే అది దాటవేసే ధోరణి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 17,000 మంది రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ ప్లేస్లో మాకు రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వలేదు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ని చెప్తూనే ఉన్నారు 360 సార్లు, అవి కాలే. మొన్న 4 సూపర్వైజర్లకు ఏదో చేయడం జరిగింది. ఇలా పని భారం పెరిగింది. ఆనాడున్న కిలోమీటర్ల కంటే ఇప్పుడు మెజారిటీ కార్మికులు 17,000 మంది రిటైర్డ్ అయినా అప్పటికంటే ఎక్కువ కిలోమీటర్లు తిరిగి ఎక్కువ ప్రజలకి సేవ చేస్తున్నామంటే పని భారం పెరిగింది. అంటే నిర్బంధంలో ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేకుండా 8 గంటల పని కాకుండా 16 గంటలు 20 గంటలు చేయడం వలన ఆర్టీసీ కార్మికులు నడ్డి విరుస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. సెలవులు ఇవ్వట్లేదు, ఈఎల్స్ ఇవ్వట్లేదు, సిఎల్స్ ఇవ్వట్లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డ్యూటీ చేస్తావా చస్తావా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఎవరు చేశారు ఇక్కడ భయభ్రాంతులకు? మిమ్మల్ని ఎవరు గురి? యాజమాన్యం ప్రభుత్వం యొక్క అండతో యాజమాన్యం చేసి ఆ విధంగా చేపిస్తున్నప్పుడు కార్మికులకు ఇబ్బంది వస్తుంది. ఒకటి, మాకు ఇవాళ రిటైర్ అయిన కార్మికులకి 8-9 సంవత్సరాలుగా లాస్ట్ సాలరీస్, సెటిల్మెంట్ సాలరీస్ లేవు. 36 ఏళ్ళ ఎవరిని జీవితాన్ని దారబోసి సేవ చేసినాడు రోడ్డు మీద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అటాన్ మరణాలు అరుగుతున్నాయి. చివరికి ఇల్లు కట్టుకోవడమో పిల్లల పెళ్లిలో ఉంటాయి, వాళ్ళకి అక్కడికి డబ్బులు రావట్లేదు. ఆ పరిస్థితి దాపరించింది. రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి డబ్బులు లేవు. రెండోది,
మహాలక్ష్మి పేరు చెప్పిండ్రు. 350 కోట్లు మహాలక్ష్మి పథకానికి రీఎంబర్స్మెంట్ ఇస్తా అని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. మరి మేము టిక్కెట్లు ఇస్తున్నాం కదా, మేము ఏమడుగుతున్నామంటే ఈ ప్రభుత్వానికి ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారానే మీకు బాగుంది చాలా అంటున్నారు. మహాలక్ష్మి పథకానికి మీ ఇలా దాదాపు 70 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తారు. వాళ్ళకి మేము టిక్కెట్లు ఇస్తాం. ఆ టిక్కెట్ డబ్బు మాకు రిటర్న్ రావాలి కదా. ఇలా ప్రయాణికులు టికెట్ ఇచ్చి డబ్బు తీసుకుంటున్నాం కదా. మీ పథకాన్ని మీకు ఇమేజ్ పెంచినప్పుడు ఆ డబ్బులు మాకు ఇవ్వాలా ఇవ్వద్దా? అది ఏదో మీ ఖజానాలు కానీ మాకు దానం ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రెండోది 350 కోట్లు మాకు ఇస్తే ఇవాళ ఇబ్బంది ఉండదు. మీరు తాత్కాలికంగా కొంత అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంట్లోనేమో ఇంకా మాకు బాకీ ఉన్నారా లేరా? మీరేమంటున్నారు? మా గౌరవ మంత్రి గారు నేను చాలా ఇస్తున్నా, ఓకే ఇస్తున్నా, మేము కాదంటలేను, ఇంకా ఎంత బాకీ ఉన్నావో చెప్తున్నారు కదా. మొన్ననే కదా మీ స్టేట్మెంట్లో చెప్పినారు మంత్రి గారు ఏమని, ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేరే వాళ్ళు అడిగితే నాకు 1469 కోట్లు మీకు ఇవ్వాలి అన్నారు. మరి బాకీ కదా అదైతే, అది ఇస్తే మాకు ఇబ్బంది ఉండదు కదా. మరి అవి ఇవ్వరు. తర్వాత బస్ పాస్ల రియంబర్స్మెంట్ ప్రతి నెల అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి, మీరు ఇవ్వట్లేదు ఈ పేరు చెప్పి. రెండోది వికలాంగుల రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదు. మీ విలేకరుల పాస్లు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా పోలీస్ వారెంట్లు ఉంటాయి, ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ కూడా ఇవ్వకుండా మహాలక్ష్మి పథకం వల్లనే మీరు వచ్చిండ్రు అంటే మరి మహాలక్ష్మి పథకం వల్లనే మేము బతుకుతున్నామా ఇవాళ? అట్లా కాదు. రెండోది ప్రభుత్వంలో విలీనం చేస్తాను చేయండి. 350 కోట్లు మాకు ఇస్తే చాలామంది రిటైర్ అయ్యారు కాబట్టి 270 కోట్లు ఇస్తే ఇవాళ జీతాలకు సరిపోతుంది, ఇంకా డబ్బులు మిగులుతాయి, మీకేం ఆర్థిక భారం పడదు. రెండోది యూనియన్లు ఇస్తే నష్టమైంది, యూనియన్లు ఇస్తా అన్నారు. అందరికీ మీరు ఆర్టీసీలో ఇచ్చిండ్రు. మొన్ననే కదా సింగరేణి వాళ్ళకి ఇచ్చిండ్రు, ఎలక్షన్ పెట్టింది కదా, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇచ్చింది కదా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చింది కదా, టీచర్లకు ఇచ్చింది కదా. ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిండ్రండి? మాకెందుకు ఇవ్వలే? మాకు ఇస్తే అంటే మీరు చేసిన అన్నిటికీ అడ్డుపడతారు, వీళ్ళకి ఇస్తే నాయకులు గట్టి వాళ్ళు అని చెప్పి భయపడుతున్నారా? అంతే కదా, ఇవ్వాలి. ఇస్తే ఇవాళ ఆర్టీసీని కాపాడుతాం, ప్రజలకి కార్మికులకు అండగా ఉంటాం, కష్టాలు వస్తే చూస్తాం. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడు కానీ సంఘాల ద్వారానే ఆర్టీసీ పెంపొందించింది. అధికారులకు కానీ ఇవాళ సంస్థకు కానీ మేము ఉపయోగపడేది సంఘాలే. కాబట్టి మమ్మల్ని కాదని ఇవాళ వేరే ఉండి మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటా మేమేదో తప్పు చేసినట్టు అంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మీద, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాకు చాలా గౌరవం ఉంది. మమ్మల్ని రోడ్డు మీద పడేసిండ్రు. ఇవాళ 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, ప్రైవేటు వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఎయిర్ బస్ డ్రైవర్లు అందరూ సమ్మెలో ఉన్నారు కదా. మరి ఇంతమంది సమ్మెలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలేందో మీకు అర్థం చేసుకోండి. ఇవాళ ఇప్పటికైనా ప్రజా రవాణా దెబ్బతిన్నది. ప్రత్యామ్నాయ మార్గాలను మీరు చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏమైనా జరుగుతుందా? వేరే వాళ్ళని ఎవరిలో తీసుకొస్తే కరీంనగర్లో ఇవాళ యాక్సిడెంట్ అయింది, ప్రయాణికుడు చచ్చిపోయాడు, బాధ్యత ఎవరు వహించాలి? గతంలో అట్లనే ఉన్నాయి. అంటే అడ్డమీనంలోని నిష్ణాతులు కాని వాళ్ళని తీసుకురావడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరుగుతాయి, చాలామంది చచ్చిపోతే, ప్రజలు చచ్చిపోతే బాధ్యత మీరు వహించాలి. అంటే మంచి రవాణా ఉండాలంటే నిష్ణాతులైన ఆర్టీసీ డ్రైవర్లే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గా మీరు చెప్పండి, ఈ ధర్నా ఎన్ని రోజులు ఇంకా కొనసాగించాలనుకుంటున్నారు? ఇవాళ పుండెక్కడుందో మందెక్కడ పెట్టాలి. నాకు ఇక్కడ పుండు అయితే కాలుకు పెడితే కాదు. కాబట్టి మీ కోర్టులో బాలుంది. ఇవాళ మీరే డిమాండ్లు పెట్టిండ్రు. వాటిని చిత్తశుద్ధితోటి పిలిచి కూర్చోబెట్టి ప్రజాపాలన ప్రభుత్వం మీరు నిజంగానే ప్రజాస్వామ్య పంతాలో కూర్చోబెట్టి మాట్లాడితే వినడానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి చేస్తే అది మీకేం పెద్ద రాదు, కార్మికులు ఊరుకోరు. ఈ సమ్మె ఇవాళ సకల జనుల సమ్మెలాగా బ్రహ్మాండంగా రోజు రోజు పెరుగుతుంది. దీనికి మద్దతు కూడా పెరుగుతూ ఉంది. మీకు తెలుసు, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బాగా ఉంటాయి. ఇవాళ ఎస్బీ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, అందరూ చెప్తారు, మీడియా అన్నీ మీకు దగ్గర రిపోర్ట్లు ఉంటాయి. మరి అవి చూసుకోనన్నా ఇవాళ మీరు కావాలి. కానీ సమ్మెని నివారించే చర్యలు చేయకుండా దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే కార్మికులు ఇంకా ఉధృతంగా పోతారు. మేము వెనుకపోయేది లేదు. ఇది ఆఖరి ప్రయత్నం. మా ఆత్మగౌరవానికే దెబ్బతిన్నది. ఇది ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి పోతున్నదనే అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ప్రజా రవాణాని ప్రజలకు అంకితం చేయాలి. ప్రజా రవాణా ద్వారా ప్రజలు బాగుపడాలి, ప్రజలకి లాభాలు జరగాలి, రవాణా సౌకర్యాలు పెంపొందించాలి. రెండోది దాంట్లో పనిచేసే కూలీ సంఘాలం. మేము కూలీ చేస్తే జీతం ఇవ్వరా? మరి కూలీ జీతం అడుగుతా ఉన్నాం. మా జీతాలు మాకు ఇవ్వండి, మీరు అన్న మాట నిలబెట్టుకోండి అనుకున్నప్పుడు నిలబెట్టకుండా దీని మీద తిలోదకాలు చెప్పి ఇది ఏదో ప్రొవకేషన్ సమ్మె, వేరే వాళ్ళు మాకున్నారు, మాకేమన్నా పీపుల్స్ వార్ వాళ్ళు వెనక ఉన్నారా, లేకపోతే గుండాలు ఉన్నారా, ఎవరున్నారు? మేము కార్మికులం కూలీ సంఘాల నాయకులమే తప్ప వేరే కాదు. అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం మీద గౌరవం ఉంది. ఇప్పటికైనా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఇవాళ మీరు ప్రెస్ మీట్లు కాదు, మమ్మల్ని పిలవండి, జేఏసీ రండి.
యాజమాన్యాన్ని పిలవండి, యాజమాన్యం ఏం చేయాలనో ముందుగా కూర్చోబెట్టే ఇవన్నీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వు. ఆ తర్వాత ప్రభుత్వ విధానంలో ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రితో మీరు కూడా నివేదించి మీ స్థాయిలో యూనియన్లు పునరుద్ధరణ ఒక మాటతోటి అయిపోతుంది. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అందరిది అయిపోయింది, అక్కడ అయిపోయింది. చట్టం కేవలం అపాయింటెడ్ డే ఇవ్వండి, ఇచ్చి ఏ రోజు నుంచి చేస్తావు, నెక్స్ట్ మంతా ఇంకో మంతా అప్పటి నుంచి చేస్తావా చెప్పు, వినడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ ఒకే రోజు అయితేనే మేము పోతామని మేము అన్నామా? అంటలేం. కాబట్టి కూర్చోబెట్టి ఏదైనా, నిన్న అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళు ఏం మళ్ళీ చర్చలకే పోతున్నారు కదా, ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం. కాబట్టి కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం చేయండి. అది కూడా మీరు ప్రజాస్వామ్య పంథాలో పిలవండి. మాకు సమ్మె చేయాలనే సంకల్పం కాదు, పరిష్కారం కావాలనే ఉంది. పిలిచి మాట్లాడకుండా కాలయాపన చేయొద్దు, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద గౌరవం ఉంది, మీరు పిలవండి, ఈ రోజే కూర్చోండి, 2 గంటలు కూర్చుంటే పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.